హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. చాయ్ బిస్కెట్లో ఈరోజు మీకోసం కొద్దిగా డిఫరెంట్గా ఉండడానికి మూంగ్ దాల్తో సమోసా ఎలా తయారు చేసుకోవాలనో మీకు చూపించబోతున్నాను. ఈ మూంగ్ దాల్ సమోసాతో పాటు బే లీఫ్ టీ కూడా తయారు చేయబోతున్నాం. మూంగ్ దాల్ సమోసా ఎలా తయారు చేయాలనో మనం చూసేద్దాం. అయితే మూంగ్ దాల్ సమోసాకి ముందుగా మూంగ్ దాల్ అంటే పెసరపప్పు. ఈ పెసరపప్పుని ఒక 2 గంటల సేపు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత మనం దీన్ని సాటే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నానబెట్టిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసిన తర్వాత కొద్దిగా నూనె పోసుకోవాలి. దీంట్లో ఆయిల్ వేసిన తర్వాత వేడివేడిగా ఉన్న నూనెలో ముందుగా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేయాలి. మనకి ఎంత స్పైసీ కావాలనో దాని ప్రకారం మనం దీన్ని చాప్డ్ గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ దీంట్లో కొద్దిగా వాము, ఆ తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా మరియు కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ కూడా వేద్దాం. అయితే ఈ మసాలాలు అన్ని వేసిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు. పసుపు అన్ని వేసిన తర్వాత ఈ మూంగ్ దాల్ చెప్పాను కదా 2 గంటల సేపు నీళ్ళలో నానబెట్టిన ఈ పెసరపప్పుని దీంట్లో వేసేయాలి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, నెక్స్ట్ చివరిగా కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర దీంట్లో వేసేద్దాం. చివరిగా ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పెసరపప్పు మసాలా కొద్దిగా చల్లగా కానివ్వాలి. ఈ చల్లగా సమయంలో మనం ఒక బౌల్ తీసేసుకొని సమోసా అన్నాం కదా, అందుకని సమోసా డో తయారు చేసుకోవాలి. దానికోసం ఇంతకుముందు కూడా మన షోలో నేను చెప్పాను, సమోసా కోసం ఒకవేళ 1 కిలో మైదా పిండి అనుకోండి, 150 గ్రాముల రిఫైన్డ్ వెజిటబుల్ ఆయిల్ వాడాలి. అయితే ఈరోజు నేను దాదాపుగా 100 గ్రాముల మైదా పిండి తీసుకున్నాను. 100 గ్రాముల మైదా పిండికి 15 నుంచి 20 గ్రాముల రిఫైన్డ్ వెజిటబుల్ ఆయిల్ దీంట్లో వేసేసాలి మనం. సో రిఫైన్డ్ వెజిటబుల్ ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు తగినంత, ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా వాము. సో నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు, సో డో దాదాపుగా రెడీ అయిపోయింది. సో కడాయిలో మన దగ్గర కొద్దిగా ఆయిల్ ఉంది, అక్కడ స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ కూడా వేడి చేసేసుకుందాం. అయితే సమోసా కుక్ చేయడానికి మీడియం కంటే ఇంకొద్దిగా తక్కువ టెంపరేచర్ ఉండాలి, ఆయిల్ టెంపరేచర్. లేదనుకోండి పైనుంచి కుక్ అయిపోతుంది సమోసా, లోపల మాత్రం అలాగే కుక్ కాకుండా చాలా చాలా సాఫ్ట్గా, అంటే మైదా అలా ఉండిపోతుంది అనమాట. ఇలా డో తయారు చేసిన తర్వాత ఈ డోని మనం సమోసా తయారు చేసుకోవడానికి రోల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ డోని చిన్న చిన్న రౌండ్స్ చేసుకున్నాం ముందు. ఇట్లా పొడుగా రోల్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తో ఇలా మధ్యలో కట్ చేయాలి దీన్ని.
ముందుగా అన్నీ ఇలా రోల్ చేసుకొని పెట్టుకుందాం మనం. ఆ తర్వాత సమోసా తయారు చేద్దాం. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకునే డో ఉంది కదా, ఇలా సగం డోని తీసుకొని ఫస్ట్ కొద్దిగా వాటర్ పెట్టుకోవాలి. నీళ్ళు ఒక ఫింగర్ని నీళ్ళలో ముంచేసి ఇలా సైడ్స్కి ఇలా రాసేసేయాలి. వాటర్ని రాసిన తర్వాత ఒక సైడ్ ఇలా కార్నర్ని ఇలా పట్టుకొని ఇంకో సైడ్ ఉంది కదా, ఈ సైడ్కి ఈ రెండింటిని ఇలా అతికిచ్చేసేయాలి. ఇలా కోన్ లాగా తయారైపోతుంది. ఇప్పుడు సో ఈ కోన్లో మనం మిక్చర్ పెట్టేసేయాలి. మనం ముందుగానే తయారు చేసుకున్నాం కదా మూంగ్ దాల్ మిక్చర్, దాన్ని ఒక చిన్న స్పూన్తో ఈ మిక్చర్ని దీంట్లో పెట్టేసేయాలి. సో మిక్చర్ పెట్టిన తర్వాత పైనుంచి క్లోజ్ చేయడానికి ఇంకొకసారి ఇలా కొద్దిగా నీళ్ళని అంటించేసేయాలి. నీళ్ళని అంటించిన తర్వాత ఇలా కోన్ ఉంది కదా, ఒక సైడ్ నుంచి ఇలా అనేసి ఇలా క్లోజ్ చేసేసాలి. చూసారుగా చిన్న కాక్టైల్ సమోసా ఎలా తయారు చేసేవాళ్ళం. సో ఫిల్లింగ్ పెట్టిన తర్వాత చివరిగా ఇలా మూసేసేసి, ఆయిల్ వేడిగా ఉంది. సో వేడి నూనెలో చెప్పాను కదా మీడియం నుంచి కొద్దిగా తక్కువ టెంపరేచర్ ఉండాలి ఆయిల్ది, లేదనుకోండి బయట ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, లోపల అలాగే పచ్చిగా ఉండిపోతుంది. సో ఇప్పుడు మనం వీటన్నిటిని ఈ ఆయిల్లో వేసేద్దాం. ఈలోగా మన దగ్గర ఒక ప్లేట్ ఉంది. ప్లేట్లో కొద్దిగా టొమాటో సాస్తో సమోసా మంచి కాంబినేషన్ కదా, అందుకని టొమాటో సాస్ లేకుంటే మీరు స్వీట్ చట్నీ ఉంటుంది కదా, స్వీట్ చట్నీ కూడా వేసేసుకోవచ్చు. దాదాపుగా రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు ఈ ఆయిల్లోంచి తీసేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మన మూంగ్ దాల్ సమోసా రెడీ అయిపోయింది. ముందు ఎక్స్ట్రా ఆయిల్ తీసేయడానికి ఈ పేపర్లో వేద్దాం. ఆ తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్నాం మన ప్లేట్, ఈ ప్లేట్లో ఈ కాక్టైల్ సమోసాని అరేంజ్ చేసేసుకున్నాం. చూసారు కదండి మూంగ్ దాల్ సమోసా ఎలా తయారు చేసుకోవాలో. ఇందాక అనుకున్నట్లుగా బే లీఫ్ చాయ్ తయారు చేద్దాం. బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకును మనం బిర్యానీస్లో కానీ లేకపోతే మటన్ చికెన్ కర్రీస్ అలా ఆ టైప్లో వాడుతుంటాం. అయితే బిర్యానీ ఆకు వాడి చాయ్ ఎలా టేస్ట్గా ఉంటుందో ఈరోజు చూద్దాం మనం. అయితే మరుగుతున్న నీళ్ళలో మనం బిర్యానీ ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకులు ఈ మరుగుతున్న నీళ్ళలో వేసేయాలి. ఫస్ట్ బిర్యానీ ఆకులతో పాటు టీ పొడి, తర్వాత కొద్దిగా పంచదార, 4-5 minutes ఇలా మరిగించిన తర్వాత ఆ బిర్యానీ ఆకు ఫ్లేవర్ మరియు టీ ఫ్లేవర్ రెండు వాటర్లోకి వస్తాయి. ఆ తర్వాత చివరిగా పాలు పోసేసి ఒక బాయిల్ అయిన తర్వాత తీసి మనం గ్లాస్లో వేసి సర్వ్ చేసేసుకోవచ్చు. అయితే దాన్ని బాయిల్ కానిద్దాం. ఆ బాయిల్ అయ్యే లోపల మన దగ్గర టీ గ్లాసెస్ ఉన్నాయి. ఈ టీ గ్లాసెస్ని రెడీ పెట్టుకుందాం. సో ఈ గ్లాసెస్తో పాటు టీ స్ట్రెయిన్ అని తీసుకుందాం. సో 4 to 5 minutes బాయిల్ అయిన తర్వాత చెప్పాను కదా చివరిగా మిల్క్ పోయాలని. సో పాలు తగినన్ని పోసేసి, పాలు పోసిన తర్వాత ఒకసారి బాయిల్ కావాలి. సో బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి
గ్లాస్లో స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సో బిర్యానీ ఆకుతో టీ, బే లీఫ్ టీ రెడీ అయిపోయింది. సో మనం ముందుగానే తయారు చేసుకున్న ఈ మూంగ్ దాల్ సమోసా రెడీగా ఉంది. అయితే దీంతో పాటు కొద్ది కారంగా ఉండడానికి ఫ్రైడ్ గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసిన తర్వాత పైనుంచి కొద్దిగా ఉప్పు వేసి రెడీ చేసేసాను. అయితే ఈ మూంగ్ దాల్ సమోసాతో పాటు మనం తయారు చేసుకున్న ఈ బే లీఫ్ చాయ్ కూడా రెండు కలిపి టేస్ట్ చేసేద్దాం. మూంగ్ దాల్ సమోసా అండ్ బే లీఫ్ చాయ్ రెండు రెడీగా ఉన్నాయి. ముందుగా ఈ మూంగ్ దాల్ సమోసాని కొద్దిగా టొమాటో సాస్లో ముంచేసి వావ్, ఆ కారంగా ప్లస్ తీయగా టొమాటో సాస్ మరియు చాలా మసాలాలు వేసి చేసుకున్న ఆ మూంగ్ దాల్, అదే నానబెట్టిన పెసరపప్పు ఎక్సలెంట్గా ఉందండి. మీరు కూడా తయారు చేసుకుంటారు కదా. అయితే దీంతో పాటు కాంబినేషన్లో చేసుకున్న ఈ బే లీఫ్, అదే బిర్యానీ ఆకు వేసి చేసుకున్న ఈ చాయ్, దీన్ని కూడా టేస్ట్ చేద్దాం. చాలా సటిల్గా, చాలా మైల్డ్గా ఉన్న బిర్యానీ ఆకు ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఓన్లీ బే లీఫ్, అదే బిర్యానీ ఆకు వేసి టీ చేసుకున్నాం కాబట్టి యాక్చువల్ బే లీఫ్ ఫ్లేవర్ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది మనకి. చాలా డిఫరెంట్గా, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉందన్నమాట. మూంగ్ దాల్ సమోసా తయారు చేయ విధానం: ముందు ఒక ప్యాన్ తీసుకుని అందులో నూనె, పచ్చిమిరపకాయలు, వాము, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్, పసుపు, నానబెట్టిన పెసరపప్పు, ఉప్పు మరియు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, నూనె, ఉప్పు, వాము మరియు నీళ్లు వేసి కలిపి డోలా తయారు చేసుకోవాలి. డోని రోల్ చేసి కట్ చేసి ఫోల్డ్ చేసుకుని మధ్యలో మూంగ్ దాల్ మసాలా స్టఫింగ్ పెట్టి వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకుని ఓ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన మూంగ్ దాల్ సమోసా రెడీ. బే లీఫ్ చాయ్ తయారు చేయ విధానం: మరుగుతున్న నీళ్లలో బిర్యానీ ఆకు, టీ పొడి మరియు పంచదార వేసి మరిగించాలి. తర్వాత అందులో పాలు పోసి ఇంకోసారి మరిగించాలి. ఆ తర్వాత 2 టీ కప్స్ తీసుకుని అందులో మరిగించిన టీని వడబోసుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన బే లీఫ్ చాయ్ రెడీ. చూసారు కదండి ఇవాల్టి ఫ్లేవర్ఫుల్ కాంబినేషన్. అలాగే ఇంకోసారి కొత్త కాంబినేషన్ తో మీ ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ తిమ్మారెడ్డి.